'cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in my grave. 6 feet deep under, but my body won't decay. 'Cause my messages are timeless, so they'll put them on display. Oh yeah, I rap with a certainty, I have a sense of urgency. A message for eternity, for everyone internally. I had some people burning me, but... నమస్తే. ప్రస్తుతం మనము ఉప్పల్ రోడ్డు మీద ఉన్నాము. పాతకాలం పద్ధతిలో మనము జిమ్ చేయాలంటే ఓన్లీ చెక్కలతోనే చేసేది, లేదంటే పారతోని పనిచేసేది. కానీ అది రాను రాను కొన్ని వందల సంవత్సరాల క్రితము ఉన్న ఏదైతే జిమ్ పద్ధతి ఉన్నదో అది ఇప్పుడు కనుమరుగైన పరిస్థితి. సో ప్రస్తుతం మళ్ళీ అన్నీ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. ఏంటంటే పాతకాలపు వస్తువులు కావచ్చు, మనం చూసుకుంటే న్యాచురల్గా పెరిగిన కూరగాయలు కావచ్చు, సామాన్లు కావచ్చు, వంట సామాన్లు కావచ్చు, ఇవన్నీ కొంటూ ఉన్నారు. పబ్లిక్ చాలా ఇష్టపడుతూ ఉన్నారు. అంటే ఈ కాలంలో చూసుకుంటే మనము కల్తీ ఎక్కువగా పెరిగిపోయింది కాబట్టి మళ్ళీ రీఇనోవేషన్ చేస్తూ మళ్ళీ పురాతన సాంప్రదాయానికి వెళ్తూ అక్కడక్కడ మన సిటీలో ఉన్న ఫుడ్ సంబంధించి కావచ్చు, న్యాచురల్ ప్రొడక్ట్స్ కావచ్చు, ఇట్లాంటి అన్నీ కూడా మనకు వస్తువులు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా దీనిలో మనం స్టోరీ చూసుకుంటే ఈరోజు పురాతన కాలంలో ఎట్లయితే జిమ్ చేసే వాళ్ళు చెక్కలతోటి అట్లాంటి చెక్కలు ఇక్కడ పెట్టేసి అమ్ముతూ ఉన్నారు. చూడవచ్చు, మనం ఈ చేతిలో పట్టుకున్నాం కదా, ఇట్లాంటి డింబల్స్ కానీ మనం జనరల్గా జిమ్కి వెళ్తే ఇంపై ఉంటాయి కదా, డంబిల్స్ కానీ ఇట్లాంటివన్నీ కొనుక్కొని మనం ఇంట్లో చేసుకుంటాం. కానీ పురాతన పద్ధతిలో ఎవరైతే ఇష్టపడతారో న్యాచురల్గా చెక్కవాటితోటి అవి ఇక్కడ వాళ్ళు తయారు చేసి అమ్ముతూ ఉన్నారు ఇక్కడ రోడ్డు మీద. ఒకసారి తెలుసుకుందాం వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఎంత ఉన్నది రేటు, ఎన్ని రకాల డిజైన్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళని అడిగి మనము ఇక్కడ ఓనర్స్ ఉన్నారు, వాళ్ళు తయారు చేసే వాళ్ళు, ఇక్కడ అమ్మే వాళ్ళు కూడా వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఒకసారి అడిగి మనం తెలుసుకుందామే. ఇట్లా చూడవచ్చు డిఫరెంట్ ఇక్కడ ఆంజనేయ బుర్ర లాంటిది ఏదైతే మనం ఇట్లా చేస్తామో ఇట్లాంటివి కావచ్చు, జిమ్ చేసేది ఇలాంటివి కావచ్చు. పెద్దది దీనికి ముద్దలు అంటారు, పెద్దది ఇక ముద్దలు అంటారు ఇది. సో ఇట్లా డిఫరెంట్ మనం జిమ్ చేసుకుంటాం కదా, ఈ జిమ్ లాంటివి అన్నట్టు మనము కొనుక్కొని జిమ్ చేసుకోవచ్చు. మార్నింగ్ ఇట్లా చేసుకోవచ్చు. ఎక్కడి నుంచి మీరు? నాది నారాపల్లిలో ఉంది. నేను ఇప్పుడు కొత్తగా ఇది రెండు నెలలు అయింది స్టార్ట్ చేసేది. ఇప్పుడు వర్కౌట్ బాగా అవుతుంది నాకు కూడా సేల్. అందరూ ఇది పాతది ఉంది, మీరు మంచిగా చేసిర్రు ఈ పని అని చెప్తుర్రు, నాకు అందరు గౌరవిస్తుర్రు. నాకు చాలా ఎట్లా వచ్చింది మీకు ఫస్ట్ ఐడియా? ఫస్ట్ ఐడియా అంటే మా అన్నయ్య అక్కడ గుజరాత్లో అమ్మిండు. ఆయన నాకు చెప్పిండు, నువ్వు కూడా సేల్ చేయి ఇక్కడ అని నాకు ఇస్తుండు. ఇప్పుడు ఇక్కడికి నా ఓన్ హౌస్ నారాపల్లి, మొత్తం అడ్రస్ ఉంది నాది. నారాపల్లి మస్జిద్ ముంగడ గల్లీలా ఇల్లు ఉంది, మొత్తం స్టాక్ అక్కడనే ఉంది. మనకు మస్తు ఎన్ని కావాలంటే 1 కిలో నుంచి మొత్తం 20 కిలోల దాకా ఉంది మన దగ్గర. ఇవి ఐటమ్ 20 కిలోల దాకా, 1 కిలో నుంచి 20 కిలోలు అన్ని రకాలుగా ఉన్నాయి. డంబుల్స్ ఉన్నాయి మనకు, ఇప్పుడు ఇవి ముద్దల్స్, హనుమాన్ గదలు అన్నీ ఉన్నాయి. దీంట్లో సందులా అని ఇంకోటి వస్తుంది, అది కూడా ఉంది మన దగ్గర. పురాతన కాలం పద్ధతిలో అఖాడాలా చేస్తారు. ఇది పాత పైల్వాన్లు చేసేది. ఇది చేస్తే మనిషి దిగడు. ఒకసారి వర్కౌట్ అయితే 50-60 సంవత్సరం. ఇప్పుడు నా ఏజ్ 52. ఓకే. ఇప్పుడు నేను ఫస్ట్ చేసిన, ఇప్పుడు నేను కూడా ఎట్లా ఉన్నా గట్టిగా ఉన్నా. అట్లా చేసిన నేను కూడా పద్ధతిలో చేశాను. ఇక్కడ ఓల్డ్ సిటీలో చేసిన, బహదూర్పురలా అక్కడ చేసిన. నేను చేస్తే అప్పుడు చేసింది, ఇప్పుడు నేను అట్లనే ఉన్నా గట్టిగా. డిఫరెన్స్ ఏం కనబడుతుంది జిమ్ముకున్న ఇప్పుడు వీటితోని? ఇప్పుడు ఇది ఏమో స్లో మూమెంటింగ్ అవుతుంది, జిమ్లో ఏమో ఫుడ్ తిని ఎక్కువ బలిసిపోతుంది. దీంట్లో అట్లా కాదు, స్లో అవుతారు, గట్టిగా ఉంటారు. అంటే ఎన్నిసార్లు సేమ్ జింబల్స్ ఎట్లయితే మనం చేస్తామో జిమ్లా, దాని ప్రకారం ఈ ఐటమ్స్ చేసుడా ఏ సెట్స్ అంతే. పొద్దుగల చేయాలి, సాయంత్రం చేయాలి, 2 పూటలు. ఎందుకంటే ఇది మొత్తము చేయితోనేది ఇప్పుడు కదా, చేయితోని. దీంట్లో మొత్తము షోల్డర్స్, బ్యాగ్ అన్నీ వస్తాయి. దీంట్లో ఒక 30 కొట్టవచ్చు. 30 మూమెంట్ అన్నీ అలాగ కొట్టవచ్చు, డిఫరెంట్గా. బ్యాక్ సైడ్ షోల్డర్స్ అంటే ఇది వస్తాయి, అన్నీ వేరే వస్తాయి. యూట్యూబ్లో కొడితే అన్నీ వస్తాయి. ఎట్లా ఉన్నది ఇప్పుడు పెట్టే ఎన్ని అవుతుంది? 2 months? 2 months అవుతుంది. సేల్ పర్వాలేదు, మంచిగానే ఉంది. ఇప్పుడు నాకు దగ్గర 9 దగ్గర పెట్టిన. 9 చోట్ల? 9 చోట్లు వేరే చోట్ల పెట్టి అమ్ముతా ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు దొమ్మాయిగూడలో ఉంది, ఒకటి ఏమో సిటీలో పెట్టిన. ఒకటేసారి 9 చోట్ల అమ్ముతున్నారా? డేలా, ఒక్క డేలా. అక్కడ మా మనుషులు ఉన్నారు, ఇక్కడ ఉన్నారు.
ఇక్కడ కూడా ముగ్గురు ఉండే మేము, ఇలా రాలే ఒక ఆయన. దమ్మాయిగూడలో ముగ్గురు ఉన్నారు, ఇప్పుడు ఇక్కడ ఉన్నారు సంతోష్ నగర్లో, అక్కడ ముగ్గురు ఉన్నారు. ఎట్లా ఉన్నది రెస్పాన్స్? పర్వాలేదు, ఇప్పుడు ఫస్ట్ ముంగట కదా కొద్దిగా తక్కువ ఉంది, ఫస్ట్ వెళ్తే బాగా అవుతుంది ముంగడి. ఇప్పుడు ఏ ఏజ్ వాళ్ళు యూజ్ చేయొచ్చు ఇవి? ఏజ్ ఏం లేదు, ఇప్పుడు 18 సంవత్సరం నుంచి చేయొచ్చు. చిన్నపిల్లలు కొంతమంది పట్టుకుంటారు కదా, అంతా ఏజ్లో చేయలేదు, ఎందుకంటే హైడ్ వాళ్ళది ఇది అయిపోతుంది. మినిమం 18 సంవత్సరం కావాలి, అప్పుడు చేయాలి. ఇప్పుడు వీటితో చేస్తాం కదా అకాడ అంటారు కదా దీన్ని, అకాడను పొద్దున లేచి ఉడుతున్నా డైరెక్ట్ చేయొచ్చా, లేదంటే మళ్ళీ ఫుడ్ తినాలి అట్లా? లేదు, డైరెక్ట్గా చేయొచ్చు. దీనికి ప్రాసెస్ ఎక్కువ ఉంది, అది చేయరు. దానికి ఏముంటుంది, లంగౌట్ కట్టుకోవాలి, అన్నీ ఉంటాయి. ఇక కంపల్సరీ కట్టుకోవాలి, ఎందుకంటే బయటకు కొడతాం కదా, కట్టుకోవాలి. డిప్స్ కొట్టేటప్పుడు కట్టుకోవాలి, అది లేకుంటే ప్రాబ్లం అవుతుంది కదా దానికి. ఇట్లా ఎంత ఎన్ని ఒకటి తయారయ్యడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇప్పుడు ఇది ఒకటి తయారు కావాలంటే ఒక గంట పడుతుంది మనకు, గంట. అట్లా ఉంది. ఇది మిషన్ మీద తయారు చేసేది, ఇది ఇట్లా అందరు చేయలేరు. ఇది దీనికి వర్క్ చేసే వాళ్ళు అలాగా ఉంటారు, దీనికన్నా ఎక్కువ దానికి తగ్గుతుంది. మిషన్ మీదనే తయారు చేస్తారు? మిషన్ మీదనే. ఎక్కడ తయారు చేస్తున్నారు మరి? ఇది మహారాష్ట్రలో చేస్తున్నాం. మహారాష్ట్రలో చేస్తున్నారు ప్రజెంట్, ఇక్కడ లేదు తయారు చేసేది ఇక్కడ లేదు, మళ్ళీ ఇక్కడ సేల్ మనకు స్టాక్ పెట్టుకున్నాం అంతే. మహారాష్ట్ర సైడ్ కానీ గుజరాత్ సైడ్ కానీ మీరు అన్నారు అక్కడ సేల్ బాగా నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్? బాగా నడిచింది వాళ్ళకు, మా అన్నయ్యలోకు. అందుకని ఇటు సైడ్ తీసుకొచ్చారు. నాకు చెప్పారు ఇక్కడ చేసుకోరు మీరు, ఇది న్యాచురల్ పాతది ఇది అంటే. నేను కూడా చూసిన, ట్రై చేసిన, పర్వాలేదు అవుతుంది, మంచిగా అవుతుంది సేల్. కొద్దిగా తెలిసిన వాళ్ళు ఆగుతున్న ఉన్నారు, తీసుకుంటున్నాను. డైలీ కస్టమర్ ఒకళ్ళు ఉన్నా చెప్తారు. ఏమంటున్నారు? రెస్పాన్స్ బాగా చెప్తున్నారు వాళ్ళు, మంచిగా ఈ పాత పని మంచిగా చేస్తున్నారు మీరు, మీకు ఎట్లా ఆలోచన వచ్చింది అంటే నేను కూడా చేసినప్పుడు, కానీ నేను అంతా ఇది ఇప్పుడు వాళ్ళు చెప్పినందుకు నేను మళ్ళీ స్టార్ట్ చేసిన. అట్లా స్టూడెంట్స్ ఎవరైనా నడుతుర్రా? యంగ్ యూత్ వస్తారు, అట్లా కూడా వచ్చి పెద్దవాళ్ళు కూడా వస్తారు. సో ఇప్పుడు ఇది ఉన్నాయి కదా, ఏ చెట్టు ఏంటిది, మన ఎన్ని రోజులు ఆగుతాయి ఇవి అన్నట్టు? తుమ్మ చెట్టు సార్, ఇది తుమ్మ చెట్టు. ఇప్పుడు ఇది గట్టిగా ఉంటుంది, కట్టె కూడా గట్టిగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. తుమ్మది అంటే ఎవరైనా ఓకే అన్నీ తీసుకుపోతారు. కాకా కూడా తెలుసు తుమ్మది ఎట్లా ఉంటుంది. మరి ఎట్లా అంటే ఒకటే రేటా, ఫిక్స్ రేటా? ఇప్పుడు 200 ఫిక్స్డ్ రేట్ అది, ఎందుకంటే మేము 300 చెప్తాం, 200కి ఇచ్చేస్తాం. మహారాష్ట్ర నుంచి తీసుకొస్తారు కదా, ఇప్పుడు ఎంత పడుతుంది మీకు? ఇప్పుడు మనకు కిలోకి 20 రూపీస్ 10 రూపీస్ దొరికితే చాలు, అంతే. ఎక్కువ మనకు డైరెక్ట్ ఇక మనదే కదా, బండి ఉంది, చేసుకుంటాం అట్లనే. అంటే ఇంకేమైనా అమ్ముతురా ఇట్లాంటి ప్రోడక్ట్స్? ఓన్లీ ఇదేనా? జిమ్ ఐటమే, వేరేది ఏం లేదు, ఓన్లీ ఇదే ఐటమ్స్. సిటీ లోపల లేదా? ఏమో సిటీ లోపల అమ్ముతున్నాం కదా, బహదూర్ ఇక్కడ సంతోష్ నగర్లో. ఇప్పుడు సంతోష్ నగర్ ఉంది, ప్లస్ ఇక్కడ దొమ్మాయిగూడ ఆ సైడ్ ఈస్టెల్ రోడ్ ఉంది కదా, అక్కడ పెట్టించిన. అక్కడ ముగ్గురు ఉన్నారు, ఇక్కడ ముగ్గురు ఉన్నారు, ఇక్కడ ఇద్దరు ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ కూడా ముగ్గురు అమ్మినాం 2 నెలల నుంచి. ఫస్ట్ అక్కడే పెట్టినాం, తర్వాత ఇక్కడ పెట్టినాం. కింద పడితే పగులుతాయి? ఏం పగలది, జాయింట్ ఉంటుంది, అకౌంట్ పీస్. ఇది మళ్ళీ అకౌంట్ ఉంటుంది, సింగిల్ పీస్ జాయింట్ నై. అది ఆన్లైన్లో ఇప్పుడు తీసుకుంటాం కదా, దాంట్లో జాయింట్ ఉంటుంది, రాడ్ ఉంటుంది. మన దగ్గర అట్లా ఏం లేదు, అకౌంట్ పీస్ ఉంటుంది. సో ఇదన్నమాట. అయితే పురాతన కాలంలో ఎట్లయితే మనము ఓల్డ్ స్టైలు మనము జిమ్ అయితే చేస్తామో, ఆ మట్టిలో దోతిలా కట్టుకొని మనము ఏదైతే మట్టిలో పని చేసినట్టు చేసి తర్వాత వీటితోటి ఎక్సర్సైజ్ చేసేదన్నమాట. సో ఇట్లా 200 నుంచి 400 రూపాయల వరకు వీళ్ళైతే అమ్ముతా ఉన్నారు. కిలోలు పెరిగే కొద్దీ రేటు పెరుగుతా అన్నాడు. సో బరువు పెరిగే కొద్దీ వీళ్ళు అమౌంట్ కూడా పెంచుతూ ఉన్నారు. వీళ్ళు న్యాచురల్గా చెట్టు నుంచి తీసుకొచ్చి అయితే వీళ్ళు అమ్ముతూ ఉన్నారు. ఒక్కొక్క డిజైన్ ఉందన్నమాట. మీకు ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ చూసుకోవచ్చు. ఇట్లా ఏదైతే ఉన్నాయో ఇట్లా పెద్దది కావచ్చు, చిన్నది కావచ్చు, ఇట్లా పెద్ద సైజు, మీడియం సైజు కావచ్చు, ఇట్లాంటి అన్నీ ఇక్కడ పెట్టేసి పెద్దది కావచ్చు. సో ఇట్లా ఎన్ని కేజీలు ఉంటుంది? ఎన్ని కేజీలు ఉంటుంది? ఇది 9 కిలోలు. 9 కిలోలు. 9 కిలోలు ఇది హైయెస్ట్. ఇది హైయెస్ట్ 20 దాకా ఉంది. 20 కిలో. సో ఇట్లా 20 కిలోస్ వరకు అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయట. చాలామంది కూడా కస్టమర్ చూస్తూ ఉన్నారు. ఒకసారి ఇక్కడ కూడా చాలామంది చూడడానికి కూడా వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారన్న? మా పక్క పెట్రోల్ పంప్ అన్న. ఎట్లా ఉన్నాయి? ఏందో చూస్తున్నా, మీరు చూస్తుంటే చూస్తున్నా. తెలుసా మీకు? తెలియదు అన్న. తెలీదా? తెలియదు. మీరు ఇంటర్వ్యూ తీసుకుంటారంటే చూస్తున్నా.
జిమ్ చేసేటి అవి ఆ, ఇప్పుడే చూస్తారు ఫస్ట్ టైం. ఇప్పుడే చూస్తున్నాం అది. మీరు ఎక్కడి నుంచి నేను ఉప్పల్ నుంచి తెలుసా బోడుపల్లి మీకు ఇవి నేను చూసిన ఇదివరకు చూసిరా చేసినావు నువ్వు ఎప్పుడైనా చేయలేదా చేయలే అడిగినావా రేటు అడగలే ఓకే ఇంకా మీరు హిందీయేనా बोल दो हम भी देख रहे हैं क्या है नया आइटम दिख रहा है मार्केट में, क्या है इसका मालूम करेंगे क्या है बोल के आए। आप लोग दिखे बोल के हम लोग भी ट्राई करेंगे क्या है आखिर इसका करने वाला है वो किसके काम के लिए है, क्या बेनिफिट है ये, ले सकते हैं नहीं ले सकते मालूम होना ना, उसके बारे में बोल के देखेंगे बोल के आगे। वो बेनिफिट है आपको पैसा का नहीं समझ में नहीं आया मेरे को है क्या असल ये प्रोडक्ट। नेचुरल जिम है, नेचुरल जिम। अच्छा जंगल में है, जंगल में जो रहता ना खड़े जो रहते ना अच्छा हाँ हाँ उसमें करने का ये नेचुरल जिम, नेचुरल जिम है। ये नेचुरल जिम है सर। इसको करने से शरीर स्ट्रोंग रहता। जिम में अपन करते हैं 2 साल किए तब तक ठीक है, छोड़ देने के बाद फिर वैसा ही हो जाते हैं। इससे आप जैसा करोगे शुरू से लेके लास्ट तक वैसा ही रहता है। इससे नेचुरल है, ये नेचुरल है। आप रेगुलर ले सकते हैं हाँ करता जी। నేచురల్ గా సో ఇది అంటే మొత్తానికి అయితే పాతకాలం పద్ధతిలో వీళ్ళైతే కొనడానికి అయితే ఇష్టపడతా ఉన్నారు కస్టమర్స్. ఇంకొంతమంది ఇక్కడ ఉన్నారు. నమస్తే అన్న, మీరు చూసారా ఇట్లాంటి ఎప్పుడన్నా? చూడలేదండి, ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. జిమ్ నార్మల్గా మనం డంబెల్స్తో చేస్తాం, ఇవి పాతకాలం పద్ధతులు. సో ఎట్లా ఉన్నాయి మీరు? ఆడలే, జస్ట్ ఇప్పుడే వస్తాను. బాగున్నాయి, లుకింగ్ నైస్, వెరీ నైస్. చేస్తారా జిమ్ చేస్తారా మీరు? చేయము, అప్పుడప్పుడు లైట్గా. ఎట్లా ఉన్నాయి, ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. జిమ్ చేస్తారన్నా మీరు? లేదు, మా పిల్లలు చేస్తారు. పిల్లలు చేస్తారా? ఆ పిల్లలు కోసే చూసి ఆపినది. అవునా? మీకు ఐడియా ఉన్నది ఇది? తెలుసు, ఇండియన్ చాలా పాతది ఇది. అవునవును. పెట్టవచ్చు అన్న. వేరే కూడా కనబడేనా మీకు? లేదు, నేను ఇది చాలా సంవత్సరాలు చూసినది ఇది. ఇండియన్ జిమ్లో ఉంటుండేది. ఇండియన్ జిమ్ చాలా ఫేమస్ ఇది. కుస్తీ పైల్వాన్లు అప్పట్లో వాడేది ఇదే ఎక్కువ. ఓల్డ్ స్టైల్ చాలా. ఇప్పుడు అసలు ఇప్పుడే పెడుతున్నారు. రోడ్ మీద ఫస్ట్ టైం చూసినాను ఇది. ఇప్పుడే చూడలేదు, అది చూసి ఆపేసిన బండి ఏంది ఏం కథ అని. కానీ చాలా బాగుంటుంది ఇది. మెల్లమెల్ల గ్రోత్ వస్తుంది కానీ సడన్గా రాదు, మెల్లగా గ్రోత్ వస్తుంది. ఆ ఇండియన్ వచ్చే ఫేమస్, మన వచ్చే ఇంగ్లీష్ ఉంది కదా, అది ఉబ్బిపోతారు, డౌన్ అయిపోతారు. అది ఇంజక్షన్ మెడిసిన్స్ పౌడర్ తింటారు కదా, అది బేకార్. ఇది మంచిది, చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను వాడినా కాబట్టి చెప్తున్నా. నేను చిన్నప్పుడు నా మ్యారేజ్ చేసినాం, రూమ్ అనేది చిన్నగా ఉంటుంది, అన్నీ ఇవే ఉంటాయి. బెంచెస్ ఇవి బయటకు, అది ఫేమస్ అనమాట. డిప్స్ ఇట్లా అయితే కావాలనుకుంటే ఇక్కడ కస్టమర్లు వచ్చి మనము ఈ చెక్కవాటితో ఎక్సర్సైజ్ చేయాలని ఇష్టం ఉంటే ఇవి వచ్చి అయితే కొనుక్కొని పోవచ్చు అనమాట. సో 200 నుంచి 400 రూపాయల వరకు, 500 రూపాయల వరకు వెయిట్ కొద్దీ వీళ్ళు ఇక్కడైతే అమ్ముతూ ఉన్నారు. మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని అక్కడ తయారు చేసి ఇక్కడ తీసుకొచ్చి దీన్ని తుమ్మ చెట్టు ఏదైతే ఉండదో చెక్కను దాన్ని తయారు చేసి ఈ డిజైన్ తోటి వీళ్ళు తయారు చేసి అయితే ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతా ఉన్నారు. కస్టమర్లు కూడా చాలామంది ఇంట్రెస్ట్ కూడా చూపిస్తూ ఉన్నారట. సో ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం మనం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆదాబ్ హైదరాబాద్.